ఒక జంబో జెట్ ఇంచుమించుగా 36,000 ఫీట్ల ఆల్టిట్యూడ్లో గాల్లో ఎగురుతుంది మరియు ఈ విమానం కాక్పిట్లో పైలట్ యొక్క తల అనేది తెగిపడింది. 29 ఏళ్ల కుర్రోడి చేతిలో కత్తుంది. అయితే ఫ్లైట్ లోపల ఉండే ప్యాసింజర్స్ దాదాపు 500 ప్యాసింజర్లు లోపల ఉన్నారు మరియు ఫ్లైట్ అనేది ఆటో పైలట్ మోడ్లో అలా ముందుకి సాగిపోతుంది. అసలు విమానంలో ఏం జరిగింది, లోపల ఉండే 500 ప్రయాణికులు సేఫ్గా భూమి మీదకి రాగలుగుతారా మరియు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. హనడా ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్ అనేది టోక్యోలో జపాన్లో మరియు ఇది ఉంది జూలై 23, 1999. ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ వాళ్ళది ఈ ఫ్లైట్లో 500 మంది కంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ చక్కగా విశాలంగా దీనిలో ప్రయాణం అనేది చేయొచ్చు. అయితే ప్యాసింజర్స్ అందరూ బోర్డింగ్ అవుతున్నారు. సుమారు 500 మంది కంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ దీనిలోకి ఆన్ బోర్డ్ అవుతున్నారు మరియు క్రూ సభ్యులు 14 మంది. టోటల్గా 517 మంది ప్యాసింజర్స్ దీని లోపల సెట్ అయ్యారు మరియు ఇది హనడా ఎయిర్పోర్ట్ నుంచి న్యూ చిటోసికి ఇది ప్రయాణం చేయాలి. అది ఉదయం 11:30 ఫ్లైట్ అనేది టేకాఫ్ అవటం అయితే జరిగింది మరియు లోపల ఉండే సిబ్బంది చాలా ఎక్స్పీరియన్స్. నాయోకి నాగసీమ ఇతను ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్, ఇంకోటి కాజుకి కోగా ఇతను కూడా ఒక యంగ్స్టర్ మరియు ఇతని వయసు 35 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ఈ ఫ్లైట్ జర్నీ అనేది వాళ్ళ జీవితంలో ఒక కథ మలుపు తిప్పిద్ది అనే విషయం అనేది వాళ్ళకి తెలియదు. ఫ్లైట్ అనేది గాల్లోకి ఎగిరిన దాని తర్వాత ఆ సంవత్సరం జూలై నెల కాబట్టి ఎండాకాలం కాబట్టి ఎండ అనేది తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఎకనామిక్ క్లాస్లో ఒక వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. అతను తన బాడీ మొత్తం వింటర్ జాకెట్స్తో కవర్ చేసుకున్నాడు మరియు అవి చాలా వాసన వస్తున్నాయి మరియు ఆ బట్టలు అనేవి అతనికి ఏమాత్రం బాగాలేదు. కానీ ఫ్లైట్లో ఉండే వాళ్ళందరూ అతని వైపు పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఫ్లైట్ అనేది టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలు, దాదాపు 25 నిమిషాల సేపు పాటుగా ఫ్లైట్ అనేది టేకాఫ్ అయ్యి గాల్లోనే ఉంది. ఫ్లైట్లో ఉండే ప్యాసింజర్స్ అందరికీ ఒక వింత సంఘటన అనేది ఎదురైంది. ఫ్లైట్ ఎగిరిన కొంతసేపు దాని తర్వాత ఫ్లైట్ మొత్తం డబుల్ డెక్కర్, పైన మొత్తం ప్రీమియం క్లాస్ మరియు కింద మొత్తం ఎకనామిక్ క్లాస్. ఫ్లైట్ ఒక కాక్పిట్లోకి వెళ్ళాలంటే ప్రీమియం క్లాస్ నుంచే వెళ్ళాలి. అంటే ఎకనామిక్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పైకెక్కి అప్పుడు మాత్రమే కాక్పిట్లోకి వెళ్ళగలుగుతారు. ఫ్లైట్ ఎగిరిన 25 నిమిషాలు దాని తర్వాత పైలట్ ఒక అనౌన్స్మెంట్ అనేది ఇచ్చాడు. మీ అందరూ మీ సీట్ బెల్ట్స్ అనేవి తీసేసి హ్యాపీగా కూర్చోవచ్చు అన్నారు. దీంతో అందరూ వాళ్ళ సీట్ బెల్ట్ తీసి కొంచెం రిలాక్స్ అవుతున్నారు. అప్పుడే మురికిగా ఉండే ఈ వ్యక్తి అతను కూడా సీట్ బెల్ట్ తీసేసి తన ప్లేస్లో నుంచి నించున్నాడు మరియు మెట్టెలెక్కి పైనుండే ప్రీమియం క్లాస్లోకి ఆయన ఎంటర్ అయ్యాడు. అక్కడ ఎంటర్ అయిన దాని తర్వాత ఒక కత్తి అనేది తన జోబులో నుంచి తీసి ఒక ఎయిర్ హోస్టెస్ మీద పెట్టి ఆమెని బెదిరించాడు. నన్ను కాక్పిట్లోకి తీసుకెళ్ళు అని చెప్పి ఆ ఎయిర్ హోస్టెస్కి చెప్తాడు. ఆమె భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఎమ్మటనే కాక్పిట్ దగ్గరికి వెళ్ళి తలుపు అనేది నాక్ చేసి లోపలికి ఎంటర్ అయింది. దాని తర్వాత అక్కడ ఉండే పెద్ద కెప్టెన్ని ఆయన అదుపులోకి తీసుకున్నాడు. కెప్టెన్ మొహం మీదే అతను కత్తి పెట్టి బెదిరించి కెప్టెన్ని ఆయన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు మరియు కో పైలట్ని మటుకు బయటికి పంపించేశాడు కాక్పిట్లో నుంచి. అయితే ఇక్కడే కెప్టెన్ ఒక పని అనేది చేశాడు. 7500 అనే కోడ్ అనేది ఆయన ట్రాన్స్పాండర్లో ఎంటర్ చేశాడు. దీని అర్థం ఫ్లైట్ అనేది హైజాక్ అయినప్పుడు ఈ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే ఏటీసీకి అర్థమైపోతుంది. అంటే కింద నుంచి డైరెక్షన్ చెప్పే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, ఫ్లైట్ అనేది హైజాక్ అయిందన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది అతను ట్రాన్స్పాండర్లో ఎంటర్ చేశాడు. హైజాక్ చేసిన వ్యక్తి పైలట్తో ఇలా అన్నాడు, నువ్వు జపాన్లో ఉండే అమెరికన్ ఎయిర్బేస్కి ఈ ఫ్లైట్ అనేది తీసుకెళ్ళు అన్నాడు. దీంతో అక్కడ ఉండే పైలట్ కాసేపు ఆలోచించి ఈ ఫ్లైట్ గనక ఇతను చెప్పినట్టు నేను తీసుకెళ్తే ఇతను ఏమన్నా సిటీ మీదకి తీసుకెళ్ళి అక్కడ క్రాష్ ల్యాండింగ్ చేయమంటాడు. దీని కారణంగా ఫ్లైట్ పేలి మరియు ఎంతోమంది చనిపోతారు మరియు కత్తి చూపించిన ఆ వ్యక్తికి అతను నిరాకండిగా చెప్పేశాడు, నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను, ఫ్లైట్ అనేది నేను ఎక్కడికి తీసుకెళ్ళను అని చెప్పి ఆయన మొహం మీదే ఆ కత్తి చూపించిన వ్యక్తికి చెప్పేస్తాడు. దీంతో కత్తి చేతిలో ఉన్న ఆ వ్యక్తి పదే పదే అతనితో ఆర్గ్యుమెంట్ చేయటం మొదలుపెట్టాడు. ఎలా అన్నా సరే ఈ ఫ్లైట్ని నేను చెప్పిన రూట్లోకి తీసుకెళ్ళు అని చెప్పి.
కానీ దాని పైలట్ మటుకు ఒప్పుకోలేదు. అయితే పైలట్ ఏమనుకున్నాడంటే ఒకవేళ ఇతను నన్ను చంపేస్తే ఈ ఫ్లైట్ అనేది ఇతను నడపలేడు, కాబట్టి క్రాష్ ల్యాండింగ్ అయితే అవుతుంది. ఇలా ఇతనికి ఆప్షన్ అయితే ఉండదు. కాబట్టి ఇతను ఏం చేయాలనుకున్నా సరే కూడా నేను ప్రాణాలతోనే ఉండాలి అన్న విషయం అనేది పైలట్కి అర్థమైపోయింది. కాబట్టి పైలట్ ఏం చెప్పినా సరే కూడా ఆర్గ్యుమెంట్లో నో చెప్పుకుంటా వచ్చాడు. కానీ కొంతసేపు ఆగిన దాని తర్వాత పైలట్ జీవితంలో అనుకోలేని సంఘటన అనేది ఏర్పడుతుంది. కత్తి ఉన్న ఆ వ్యక్తి పైలట్ మెడ అనేది కోసేస్తాడు. మరియు పైలట్ అరవటానికి కూడా వీలు లేకుండా అతని నోరు అనేది మూసేసి కోసేస్తాడు. మరియు దీని కారణంగా పైలట్ చనిపోతాడు. ఒకసారి పైలట్ చనిపోయిన దాని తర్వాత అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ కత్తి తీసుకున్న ఆ వ్యక్తి మటుకు పైలట్ సీట్లో అలాగే కూర్చున్నాడు. మరియు ఫ్లైట్ అనేది అప్పటికే ఆటో పైలట్ మోడ్లో ఫ్లైట్ అనేది ముందుకు వెళ్తుంది. మరియు ఆ సీట్లో కూర్చున్న ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉండే బటన్స్ అనే అతను నొక్కేస్తాడు. మరియు దీని కారణంగా ఫ్లైట్ అనేది మెల్లగా అదుపు తప్పుతుంది. దీంతో లోపల కూర్చున్న ప్యాసింజర్స్కి చాలా భయం వేస్తుంది. అతను స్పీడ్ కంట్రోల్ చేసే లివర్ని అతనికి నచ్చినట్టుగా స్పీడ్ అనేది తగ్గించేస్తాడు. మరియు అతనికి ఆ విషయం కూడా తెలియదు తన స్పీడ్ అనేది తగ్గించేసా అని. దీంతో ఫ్లైట్ అనేది స్పీడ్ తగ్గటం వల్ల అదుపు తప్పేసి ఫ్లైట్ అనేది నేరుగా భూమి మీదకి కిందకి పడిపోతుంది. మరియు ఆల్టిట్యూడ్ ఒక ఫ్లైట్ స్పీడ్ అనేది తగ్గిపోవటం మొదలైంది. మరియు అంత హైట్లో ఉండే ఆల్టిట్యూడ్ నుంచి స్పీడ్గా అది కిందకి పడిపోతుంది. దీంతో కో పైలట్కి ఒక విషయం అర్థమైపోయింది, కార్పెట్లో ఏదో జరిగింది కాబట్టి ఫ్లైట్ అనేది ఇలా జరుగుతుంది. కాబట్టి కార్పెట్ డోర్ అనేది ఇతను పగలగొడటం కోసం ఫ్లైట్ లోపల ఒక 14 మంది మనుషుల్ని ఇతను ఏర్పాటు చేసుకున్నాడు. మరియు ఎవరైతే మంచి శరీరంతో ఉండి ఫిజికల్ ఫిట్గా ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళకి జరిగిందంతా చెప్పి ఎమ్మటనే వాళ్ళు ఫ్లైట్ని డోర్ బద్దలగొట్టాలనుకుంటారు. మరియు ఈ లోపలే ఉండే పెద్దవాళ్ళు మరియు చిన్నపిల్లలు కంగారు అవుతూ ఉంటారు. మరియు ఫ్లైట్ లోపల ఉండే క్రూ వాళ్ళకి అర్థమయ్యేలాగా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మరియు వీళ్ళు తొందరగా ఆ ఫ్లైట్ డోర్ అనేది బద్దలు కొడతారు. మరియు తీసినమ్మటనే వాళ్ళు ఒకటి చూస్తారు, ఫ్లైట్ కెప్టెన్ అక్కడ చనిపోయి ఉంటాడు. మరియు అతని తల అనేది తన మొండెం నుంచి వేరు చేయబడుతుంది. కాబట్టి అందరూ చాలా భయపడిపోయారు. దీంతో అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా కోపం తెచ్చుకొని ఎమ్మటనే ఆ మనిషిని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేస్తారు. మరియు అతను సైకోలాగా బిహేవ్ చేస్తారు. ఈ లోపల కో పైలట్ ఎమ్మటనే అతను తన సీట్లో కూర్చొని పడిపోతున్న ఆ ఫ్లైట్ స్పీడ్ అనేది ముందు కంట్రోల్లో తెచ్చుకున్నాడు. దాని తర్వాత అతను ఏటీసీతో కాంటాక్ట్ అయ్యాడు. మరియు ఫ్లైట్ లోపల జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ అతను చెప్తాడు. మరియు అతను ఏమని చెప్తాడంటే ఈ ఫ్లైట్ అనేది నేను వెనక్కి తీసుకొస్తాను మరియు ఈ ఎయిర్పోర్ట్లో నేను లాంచ్ చేస్తాను అని చెప్పేసి ఎక్కడైతే టేక్ ఆఫ్ అనేది వాళ్ళు చేశారో మళ్ళీ తిరిగి అదే ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కోసం పర్మిషన్ అడుగుతారు. మరియు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎమ్మటనే అలర్ట్ అయిపోయి ఎమర్జెన్సీ ల్యాండింగ్కి కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మరియు ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినప్పుడు కావాల్సిన ఫైర్ ఎక్విప్మెంట్ మరియు దీంతో పాటుగా ఒక అంబులెన్స్ కూడా వాళ్ళు సిద్ధంగా ఉంచారు ఏమన్నా జరుగుతాయని చెప్పేసి. మిగిలిన ఫ్లైట్లు అన్నీ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ రన్వే మీద స్మూత్ ల్యాండింగ్ అయితే జరిగింది. ఎమ్మటనే అక్కడికి ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎమ్మటనే చేరుకున్నారు. మరియు లోపల ఉండే ప్యాసింజర్స్ అందరినీ డీబోర్డ్ చేశారు. మరియు లోపలికి డాక్టర్ వెళ్ళారు. మరియు లోపల అందరు సేఫ్గా ఉండటంతో ఆ సైకో అయిన ఆ కత్తి తీసుకున్న వ్యక్తిని కూడా పోలీసులు ఎమ్మటనే వచ్చి అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకి తీసుకెళ్తారు. మరియు ఇంట్రాగేషన్లో ఆయనకి కొన్ని క్వశ్చన్లు అనేవి అడుగుతారు. నువ్వు కత్తి అనేది ఎలా తీసుకెళ్ళావు, ఎవరన్నా సెక్యూరిటీ ఆఫీసర్ నీతో పాటుగా చేతులు కలిపారా, మరియు ఇంత సెక్యూరిటీ ఉన్నా సరే కూడా నువ్వు కత్తి లోపలికి ఎలా తీసుకెళ్ళావు, స్కానింగ్లో తెలిసిపోతుంది కదా. మరియు ఇలాంటి ప్రశ్నకి ఎన్నో అతను జవాబు చెప్పాల్సి ఉంటుంది. మరియు ఇంత పెద్ద కత్తి లోపలికి తీసుకెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లగేజ్ స్కానింగ్ అప్పుడు ఈ విషయం అనేది బయటపడాలి. కానీ ఈ కత్తి గురించి ఏ విషయం తెలియలా. ఇయర్ 1999 ఇతన్ని ఇంట్రాగేషన్ చేసే సమయంలో ఇతను ఒక విషయం అనేది చెప్తాడు. అదేంటంటే అప్పుల్లో 1999లో చాలామంది వాళ్ళ బ్యాగ్స్ అనేవి చెక్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి స్కాన్ చేసేవాళ్ళు కాదు. ఇది నేను అబ్జర్వ్ చేశాను. నేను ఎప్పుడు లోకల్ టికెట్ తీసుకొని జపాన్ మొత్తం తిరుగుతూ ఉంటాను. అయితే ఈ విషయం అనేది నేను అబ్జర్వ్ చేశాను. మరియు ఈ విషయం అనేది నేను ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఒకసారి ఇన్ఫామ్ చేశాను. కానీ ఎన్నిసార్లు ఇన్ఫామ్ చేసినా కానీ కూడా నా గురించి సీరియస్నెస్ అనేది తీసుకోలేదు.
నా కంప్లైంట్ వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు కాబట్టి నేనేంటో వాళ్ళకి చూపించాలనుకున్నారు. కాబట్టి ఇతను కావాలని చెప్పేసి ఒక కత్తి అనేది తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవటం మొదలుపెట్టాడు. మరియు ఇతను మల్టిపుల్ టికెట్స్ అనేవి ఇతను కావాలని కొనుక్కున్నాడు. మరియు ప్రతిసారి పోలీసులు కానీ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎవరైనా నన్ను ఐడెంటిఫై చేస్తారు లేదా అని చెప్పేసి కత్తి నా బ్యాగ్లో పెట్టుకొని నేను చాలా ఫ్లైట్ టికెట్స్ కొనుక్కొని ప్రతిరోజు ఒక్కొక్క ఫ్లైట్ అనేది ఎక్కి తిరుగుతూ ఉండేవాడిని. మరియు నన్ను ఎవరూ పట్టుకోలేదు. కాబట్టి నాకు ఒక విషయం అనేది అర్థమైంది. ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయాలంటే నా బ్యాగ్లో ఎలా అయినా సరే కత్తి పెట్టుకొని వెళ్ళి ఒక ఫ్లైట్లో నేను హైజాక్ చేయాలి అని చెప్పేసి అతనికి ఒక విషయం అనేది అర్థమవుతుంది. మరియు అనుకున్నట్లే ఇతను ప్లాన్ అనేది వేసుకున్నాడు. అప్పటికే ఇతను ఎయిర్పోర్ట్ లూప్ హోల్స్ అనేవి అతను ముందుగానే చెక్ చేసుకున్నాడు. కాబట్టి దానికి తగ్గ ప్లానింగ్ అనేది అతను వేసుకున్నాడు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ఒకరోజు ముందు జూలై 22, 1999 అతని బ్యాగ్లో తన దగ్గర ఉండే పెద్ద కత్తిని వాళ్ళ అమ్మా నాన్నగారు చూసేసుంటారు. మరియు ఇతను తన బ్యాగ్లో మల్టిపుల్ టికెట్స్ కూడా ఉండటం వాళ్ళు గమనిస్తారు. దీంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు, నువ్వేం చేస్తున్నావు, ఈ కత్తి నీ దగ్గర ఎందుకు ఉంది అని చెప్పేసి అతన్ని అడుగుతారు. అతను సునాయాసంగా ఏదో ఒక ప్రశ్నకి జవాబు చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మరియు అతను ఆగాడు కాబట్టి తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. అనుకున్నట్లే తన ప్లాన్ ప్రకారం ఈజీగా లోపలికి ఎంటర్ అయ్యి ఫ్లైట్ని బెదిరించాడు. మరియు అక్కడ ఉండే ఒక వ్యక్తిని కూడా చంపేశాడు. మరియు ఇతనికి మతిస్థిమితం అనేది సరిగ్గా ఉండేది కాదు. ఇతనికి ఇప్పుడు ప్రతిసారి గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. అందుట్లో ఫ్లైట్ గేమ్స్ అంటే ఇతనికి చాలా ఇష్టం. ఎలా అన్నా ఒక బ్రిడ్జ్ కింద నుంచి ఫ్లైట్ అనేది నేను తీసుకెళ్ళాలి, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా నేను ఎవరో తెలియాలి, గుర్తింపు నేను తెచ్చుకోవాలి అనుకుంటాడు. మరియు దీని కారణంగానే ఇతను సైకోగా మారిపోతాడు. కాబట్టి ఇతను చెప్పే టైం అప్పుడు కూడా ఇంట్రాగేషన్లో కూడా చాలామంది చూసి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నీకు అసలు మతిస్థిమితం ఉందా లేదా, అసలు ఏం చేస్తున్నావు, ఇలాంటిది ఎవరన్నా చేస్తారా, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి వాళ్ళు అతని మెడికల్ కండిషన్ బాగోపోవడంతో అతన్ని హాస్పిటల్లో చేరుస్తారు. మరియు ఇతను కొన్ని విధమైన ట్యాబ్లెట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటాడు. మరియు ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఇతను సైకోగా మారిపోతాడు. తన బాడీ మీద తన మైండ్ మీద తనకి కంట్రోల్ అనేది ఉండదు. మరియు దీని కారణంగా ఇతనికి టెస్టులు చేసిన ప్రతిసారి పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఇతను ఒక సైకో అన్న విషయం అనేది వాళ్ళు నిరూపించారు. దీంతో గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాక ఇతను తీసుకెళ్లి కొన్ని రోజులు మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించారు. ఇప్పటికీ ఇతను జైల్లోనే ఉన్నాడు. ఇప్పటికే అతను జైల్లో ఉండి కొన్ని సంవత్సరాలు కూడా అవుతుంది. అయినా సరే కూడా అతను మతిస్థిమితం అనేది సరిగ్గా లేకపోవడంతో అతను ఇంకా జైల్లోనే పెట్టాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. దీని కారణంగా మేము పెట్టే ప్రతి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారంగా వస్తాయి. ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి, ఒకసారి చూడండి.